ఏదైనా రాష్ట్రానికి ఏమైనా తేవాలి అన్నా, లేదు ఇప్పుడు నాకు తెలిసి ఈ పోస్టులు ఎవరికి ఇవ్వాలని, ఈ మంత్రి స్థానాలు ఎవరికి ఇవ్వాలన్న దాని గురించి కూడా క్లారిటీ లేదు అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఢిల్లీ పర్యటనల మీద మీ అభిప్రాయం? అంటే ముఖ్యమంత్రి ఇప్పటికే 18, 19 సార్లు. ప్రతిసారి ఢిల్లీ పర్యటన మీద అంటే ఇప్పుడు మంత్రుల్ని సెలెక్ట్ చేయాలంటే ముందు తనకు ఒక నమ్మకం, ఒక క్లారిటీ ఉండాలి. అంటే ఒక కన్ఫ్యూజన్ ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతాడా లేదా? రైట్. తనకి ఇప్పుడు జరిగిన 8 నెలలు ఒక ట్రయల్ పీరియడ్, ఒక టెస్ట్ డ్రైవ్ లాంటిది. 8 నెలలు తను ఎలా ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యాడా లేదా, ఈ కొలమానాలు ఎప్పటికప్పుడు ఇక్కడ రిజల్ట్స్ ఢిల్లీలో అప్పజెప్పాలి. దానికి తోడు ఈరోజు మనం కర్ణాటక ముఖ్యమంత్రి తన రాష్ట్రాన్ని పక్కన పెట్టి ఈరోజు ప్రచారానికి వచ్చాడు ఇక్కడికి. ఎందుకు వచ్చి ఉంటాడు? రేవంత్ రెడ్డితో స్నేహమా? కొన్ని కేటీఆర్తో ఉన్నంత స్నేహబంధం ఉందా కర్ణాటక ముఖ్యమంత్రికి? మరి ఎందుకు వచ్చాడు? ఏదో ఒక అంతర్గత ఒప్పందమే కదా. ఎలక్షన్లకి, ఆ రాష్ట్ర ఎలక్షన్లకు కావాల్సిన పెట్టుబడి నేను పెడతానని ఒప్పుకుంటాడు కదా. ఇప్పుడు దేశం కాంగ్రెస్ పార్టీకి సెంట్రల్లో ఏమైనా లాభాల్లో ఉందా? వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్న ఇంటికి రెంట్ కట్టుకోలేని స్థితిలో ఉన్నారు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అని మనం ఎన్నో వార్తల్లో చదివాం మనం. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న పార్టీకి నువ్వు ఎంత ఫండ్ ఇవ్వాలి? ఆ ఫండ్ అంతా ఎక్కడిది? ఫండ్ ఇచ్చా ఓకే, ఫండ్ ఎక్కడిది? నీ వ్యక్తిగతంగా నీ జేబులో నుండి ఇస్తున్నావా, రాష్ట్ర ఖజానా నుండి ఇస్తున్నావా? అది ఆన్సర్ చేయాలి నువ్వు. ఎందుకు ఆన్సర్ చేయాలి అంటే రాష్ట్రం అప్పుల్లో ఉంది, పదే పదే రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఈ రాష్ట్రంలో నిధులు లేవు అని పదే పదే మీరు చెప్తున్న మాట. లంక బిందెలు లేవు అని చెప్తారు. మరి రాష్ట్రం అప్పుల్లో ఉంటే నువ్వు ఇప్పుడు ఈ రిలీజ్ చేస్తున్న నిధులు కావచ్చు, నువ్వు ఇస్తున్న ఫండ్స్ కావచ్చు, ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి? సరే, ఫండ్స్ అంటే మనకి ప్రూఫ్ లేవు, వదిలిపెడదాం. ఈరోజు రాష్ట్రంలో నువ్వు కొన్ని నిధులు అయితే వదిలిపెడుతున్నావు కదా, ఈ నిధి అంతా ఎక్కడి నుండి వస్తుంది? రుణమాఫీ నిధులు కావచ్చు, ఈరోజు మూసీ సుందరీకరణ అని పెట్టుకున్నారు. మూసీ ప్రాజెక్టు 1,50,000 కోట్లు అని చెప్పేసి 1,50,000 కోట్లు అని ఒకరు, 32,000 కోట్లు, ఏదో కొన్ని వేల కోట్లు, హైయెస్ట్ ఫిగర్ అయితే 1,50,000 కోట్లు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖజానాలో ఉన్నాయా? మరి ఉంటే రాష్ట్రం లాభంలో ఉన్నట్టే కదా. లేదా ఖజానాలో లేదు అంటే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నావా? అప్పు తెస్తే ఎక్కడి నుండి తెస్తున్నావు? ఓన్లీ మూసీ కోసమే అంత అప్పు. మూసీ కోసమే. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిందంటే వాస్తవానికి కొన్ని గ్రామాలు ఈరోజు మొన్న మేడిగడ్డ ఫెయిల్ అన్నారు. వర్షాలు పడ్డ తర్వాత కనిపిస్తుంది కదా క్లియర్ పిక్చర్ ఏంటో. రైట్. ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల గ్రామాలకు అంత నీరు వస్తుంది, ప్రకృతి అయితే వదిలిపెట్టదు కదా. నువ్వు టెక్నికల్గా చూపించవచ్చు, రియాలిటీ ఎప్పటికైనా కనబడుద్ది. ఈరోజు కనబడుతుంది కదా వర్షాలు పడేసరికి. సో నువ్వు ఈరోజు సుందరీకరణ పేరు మీద పెడుతున్న 1,50,000 కోట్లు, 1,00,000 కోట్లు ఎక్కడివి? ఎందుకు పెడుతున్నావు? దానివల్ల ఏంటి లాభం? రాష్ట్ర అభివృద్ధికి అది ఎలా ఉపయోగపడుద్ది? అది చెప్పాలి కదా. ఈరోజు హైకోర్టు అంటాం, కొత్త హైకోర్టు భవనం అన్నారు. కొత్త హైకోర్టు భవనం ఎక్కడ కడుతున్నావు? వ్యవసాయ కేంద్రంలో వ్యవసాయ రీసెర్చ్ జరుగుతున్నటువంటి భూములలో నువ్వు ఈరోజు హైకోర్టు కడుతున్నావు. దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి? అది నువ్వు వేరు చేసుకోవా? ఈరోజు రాష్ట్రానికి రైతు వెన్నుముక. మనం జై కిసాన్ అనేది చిన్నప్పటి నుండి చదువుకున్నాం, గత 10 ఏళ్లలో ప్రత్యక్షంగా చూసాం. కేసీఆర్ గవర్నమెంట్ ఎప్పుడు ఒకటే పెట్టుకుంది, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ముందు రైతుకే అందరూ ఒక విధంగా, వేరే ఉద్యోగులు కావచ్చు, ఐటీస్ వాళ్ళు కావచ్చు, నాలాంటి వాళ్ళు కూడా, అరే రాష్ట్రంలో రైతులు తప్ప ఇంకెవరు లేరా, ఎంతసేపు రైతులు 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 అంటాడేంటి పెద్ద మనిషి అని అనుకునే వాళ్ళం. ఆయన రైతులకు అంత పెద్దపీట వేశారు కేసీఆర్ గారు. ఈరోజు నువ్వు రైతుల్ని ముంచే ప్రయత్నం చేస్తున్నావు. ఈరోజు ఇప్పుడు వ్యవసాయ వంగడాలు ఇక్కడ నీకు రీసెర్చ్ అవ్వకపోతే, రేపు రాష్ట్రానికి ఏది కావాలో రీసెర్చ్ అవ్వకపోతే నీకు రాష్ట్రంలో కొత్త వంగడాలు ఎలా వస్తాయి? సరే, రీసెర్చ్ పక్కన పెడతాం, దాన్ని నమ్ముకొని కొన్ని వేల మంది విద్యార్థులు అక్కడ నేర్చుకుంటున్నారు. వాళ్ళ వేల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు అది కదా. అది నువ్వు ఎందుకు దెబ్బతీస్తున్నావు? ఈ రోజు హైకోర్టు యొక్క అవసరం, కొత్త హైకోర్టు భవనం యొక్క అవసరం రాష్ట్రానికి ఉందా? ఎవరైనా అడిగారా? పోనీ కడుతున్నావు, ఆ వ్యవసాయ కేంద్రం కాక ఇంకా వేరే భూములు లేవా? ప్రభుత్వ భూములు లేవా? దాని మీద ఎందుకు కన్నేసావు? ఈ హైకోర్టు పేరు మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు, ఎన్ని మింగబోతున్నారు అంటే ఏమంటారంటే దోచుకోబోతున్నారు. అంటే అక్కడ నిరసన చేస్తున్నా కూడా వాళ్ళు నిరసన అయితే మామూలుగా అయితే చెయ్యరు కదా. ఇప్పుడు మన ఇక్కడ ఏదైనా పోతుంది, ఇప్పుడు సాధారణంగా ఏదైనా డెవలప్మెంట్ అన్నప్పుడు అంటే రైతులను తీసుకుందాం, రైతులే
ఒక రోడ్డు పడుతుంది ఇక్కడ, ఒక హైవే పడుతుంది ఇక్కడ, ఖచ్చితంగా పడుతుంది అంటే ఏముంది, ఫస్ట్ ఒక నిరసన చెప్తారు, సరే అర్థమైనాక చెప్పినాక, లేకపోతే వాళ్ళ నష్టపరిహారం ఇచ్చేసి అయిపోతుంది. కానీ ఇక్కడ విద్యార్థులు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు రోడ్డు వేయడానికి ఒక ఇల్లు పోతుంది అనుకో, రైట్ ఆ ఇల్లు వాళ్ళకి ఆ ఇంటికి బదులుగా వేరే ఇంటి స్థలమో ఇల్లు లేకపోతే ఖచ్చితంగా నష్టపరిహారం fulfill వాళ్ళకి చేయాల్సింది. ఇస్తారు. మరి ఈ విద్యార్థులకు నువ్వేమిస్తున్నావో కూడా చెప్పాలి కదా రైట్. కదా. అసలు బాధంతా ఏంటంటే హైకోర్టు కొత్త భవనం యొక్క అవసరం ఏముంది ఇప్పుడు? ఇప్పుడు ఆల్రెడీ అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి మళ్ళీ హైకోర్టు పేరు మీద కొన్ని వేల కోట్ల అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది? రైట్. ఇదే ఇంతకు ముందు ఏంటంటే సెక్రటరీ, కావాల్సిన సెక్రటరీ గురించి మాత్రం ఇది ఎందుకు, ఇది ఇలా కట్టారు అలా కట్టారు, దాని కింద నిధి ఉంటే దోచుకున్నారు, ఇన్ని ఆరోపణలు చేసావు. ఈ రోజు మరి ఏ నిధి ఉందని చెప్పి వైశాఖ క్షేత్రం మీద పడ్డావు నువ్వు? మళ్ళీ ఈ ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎంహెచ్ఆర్డి ఉంది కదండి, మానవ హక్కుల హ్యూమన్ రిసోర్స్ మన అది ఎందుకు యూజ్ చేయరు అనేది ఒక టాపిక్ అప్పుడు వచ్చిండే, ఒక డిబేట్ వచ్చిండే. ఓకే, అప్పుడు మరి చెన్నారెడ్డి ఓకే, నువ్వు గవర్నమెంట్ స్థలాలు ఇంకా చాలా ఉన్నాయి, రైట్, కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి, నువ్వు అవి ఎందుకు వాడు? ఇప్పుడు ఈరోజు ముచ్చర్ల డెవలప్మెంట్ అన్నావు, అవును, ఓకే గుడ్. రాష్ట్రం అంటే మరి హైదరాబాద్ అంటే ఒక మూలకే కాకుండా నలుమూలల అభివృద్ధి చెందాలి, నువ్వు ముచ్చర్ల తీసుకున్నావు. ఇక్కడ ఏం జరుగుద్ది తెలుసా రమేష్, గతంలో కూడా జరిగి ఉంటుంది, ప్రూఫ్లు లేవు గమనకు, కానీ ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రాంత అభివృద్ధి పేరుతో ఆ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు? గవర్నమెంట్లో వచ్చిన కొత్తలోనే ఇక్కడ ఫార్మాసిటీ మీద పడ్డారు, అక్కడ డెవలప్మెంట్ ఆపేస్తాము, ఆడ వెంచర్లు వేసిన వాళ్ళని తీసేస్తాము, ఆడ అక్రమంగా వెంచర్లు వేశారని చెప్పి కొంత రియల్టర్స్ మీద కేసులు వేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. ఎందుకు వేశారు అంటే అక్కడ రియల్ ఎస్టేట్ పడిపోవాలి, లేదా అక్కడ రియల్టర్స్ నుండి నీకు ఫండ్, నీకు కమిషన్స్ రావాలి. 2, మూడోది ఈరోజు ముచ్చర్ల నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అంటే ముచ్చర్ల నియర్ బై దాని చుట్టూ మీ నాయకుల స్థలాలు, మంత్రుల స్థలాలు, నాయకులు, మీ కుటుంబ సభ్యుల స్థలాలు కానీ మీ స్థలాలు కానీ అక్కడ ఉన్నాయి. వాటికి మంచి రేట్ రావాలి అంటే అక్కడ నువ్వు ఆ పేరు అసెంబ్లీలో అనౌన్స్ చేసి ఆ డెవలప్మెంట్ చేస్తున్నాను అంటే కథ ఆ ఆటోమేటిక్గా ఒక ఎకోసిస్టమ్ ఏర్పడుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు అమరావతి చుట్టుపక్కల చేసింది అదే కదా. రైట్, ఇప్పుడు పడవలు పోతున్నారు అదే కదా. ఇప్పుడు అది సేఫ్ కాదు అని మొత్తుకున్నా కూడా నో అదే అని చెప్పేసి కట్టారు కదా. ఈరోజు ఎక్కడ ఎంతమంది మునిగిపోయారు తెలుసా? ఎంతమంది వాళ్ళ అప్పులు చేసి అక్కడ భూములు కొనుక్కున్నారు. సైట్ విజిటింగ్ కి రీసెంట్ గా నిన్న ఇవాళ మార్నింగ్ వచ్చింది వార్తలో, పడవలే వెళ్తున్నారు సైట్ విజిటింగ్ కి. ఇస్ ఏ క్యాపిటల్ సిటీ అంటే ఇట్లా చేద్దామా ఏంది ఆలోచనలు? సేమ్ ఐడియాస్ అంతే. డెవలప్ చేయాలి, మంచి మన డెవలప్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. డెవలప్ కావాలి, తెలంగాణ ఎంత అభివృద్ధి అయితే అంత మంచిది. ఓల్డ్ సిటీని ఎందుకు నువ్వు డెవలప్ చేయాలి? భయమా? అక్కడ నీకు ఒక మెయిన్ రోడ్ వేయాలంటే చుట్టుపక్కల ఉన్న చిన్న షాపులు కావచ్చు, ఇల్లు కావచ్చు, నీకు తీసేయాలి. అక్కడ రోడ్డు వెడల్పు అవ్వాలి అంటే దాని జోలికి ఎందుకు వెళ్ళవు? భయమా నీకు? రైట్. ఇప్పుడు ఎంఐఎం వీళ్ళకి మిత్రపక్షం కూడా, మిత్రపక్షం ఇప్పుడు సపోర్టింగ్, మేము సపోర్ట్ చేస్తామన్నారు కాబట్టి ఆ సపోర్టింగ్ తీసుకోవచ్చు. ఎందుకు వెళ్ళవు? అవి ఎప్పటికీ ఓల్డ్ సిటీ ఎలా ఉందో అలాగే ఉండాలా? ఇప్పుడు ముచ్చర్లు డెవలప్ చేస్తాం, ఇంకొక రంగారెడ్డి, ఇంకొక హైదరాబాద్ చేస్తాం, మరి దీని ఎందుకు పట్టించుకో? ఆల్రెడీ హైదరాబాద్ సెంటర్లో ఉంది, దీని ఎందుకు పట్టించుకో? ఇవన్నీ ఏంటంటే వచ్చేసాం, ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, తొందరగా దోచుకోవాలి. ఒకటి ఇప్పుడు నువ్వు చెప్పావు ఇక్కడ మంత్రుల విస్తరీకరణ ఎందుకు అవ్వట్లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటాడో ఉండడో అనేది డౌట్ అని కొన్ని వార్తలు కొన్ని విన్నా నేను. ఓకే, అంటే రాహుల్ గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి కూడా దీని మీద కామెంట్ చేస్తున్నారు. అంటే కౌశిక్ రెడ్డి గారు మాట్లాడక ముందు నుండే ఈయన టెంపరవరీ సీఎం అన్నట్టుగానే నడుస్తోంది. రైట్, కాంగ్రెస్ అంటే ఒక స్టెబిలిటీ ఉండదు రావడం కోసం ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళకి అక్కడి నుండి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతూనే వాళ్ళు తెలుసుకుంటున్నారు, ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ స్టేట్ అయింది. రేపు ఇంకో ఎలక్షన్స్ వెళ్ళడానికి ఒక తెలంగాణ అనేది పవర్ఫుల్ సిటీ, ఈ రెవెన్యూ ఇచ్చే స్టేట్ కాబట్టి కంట్రీకి. ఎవరు చేశారు రమేష్ చెప్పు? మనం జనరల్ ఒక 10 years బ్యాక్ ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణ అంటే దుబ్బ బొగ్గు తప్ప ఏమీ లేని రాష్ట్రం ఇది, ఇందులో ఏముందని వీళ్ళకి ఇంత ఆరాటపడుతున్నారని కొన్ని ఎగతాళులు విన్నటువంటి రాష్ట్రం మనది. ఈరోజు దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా ఎగుబడిలో, వ్యవసాయంలో, ఐటీస్లో, ఐటీ కంపెనీస్ విషయంలో, డెవలప్మెంట్లో, ఇన్ఫ్రాలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం ఎలా మారిందంటావు? అవి నివేదికలు కూడా సెంట్రల్ నుంచి వస్తున్నాయి. ఇంకా
నిజంగా కేసీఆర్ దోచుకున్నోడే అయితే ఇంత అభివృద్ధి ఎలా జరిగింది? రైట్. దీనికి ఒక సింపుల్ లాజిక్ చెప్తాను నేను. పోనీ అభివృద్ధి జరగకున్నా ఓకే, దోచుకున్నారు అనే ఓన్లీ ఒక అభివృద్ధి పేరుతో దోచుకున్నారని చెప్పొచ్చు. బట్ ఇక్కడ కనబడదు. కనిపిస్తుంది కదా నీకు, ఇన్ఫ్రా కనిపిస్తుంది, డెవలప్మెంట్ కనబడుతుంది నీకు. కనబడుతున్నా కూడా అలా ఎలా అంటాం? మనం ఒక బంగ్లా కట్టుకోవాలి అనుకున్నాం అనుకో, మన దగ్గర ఒక ఒక ఓ 10 లక్షలు 20 లక్షలు ఉన్నాయి. 10 లక్షల్లో నీకు ఒక ఫామ్ హౌస్ లాగా అవుద్ది. అవును. లేదు నాకు బంగ్లా కావాలంటే 20 లక్షలు, అంటే ఇంకో 10 లక్షలు నువ్వు అప్పు తెచ్చుకుని కట్టుకోవాలి. మన నీడ్ ఎంత ఉంటే లేదు నాకు రెంట్స్ రావాలి అంటే ఓ 4 ఫ్లోర్లు వేయాలి, 4 ఫ్లోర్లకి ఓ 40-50 లక్షలు అవుతాయి. అది నువ్వు అప్పు తీసుకొచ్చి పెట్టుబడిగా పెడితే నీకు లాభాలు వస్తాయని ఆలోచించావు. అప్పుడు వాడు ముంచాడు అంటారా, పెట్టుబడి పెట్టారు అంటారా? అవును, పెట్టుబడి పెట్టుబడి పెట్టారు కదా. పెట్టారే. మరి గతంలో జరిగిన అప్పంతా కూడా పెట్టుబడి రూపంలో అభివృద్ధి కోసం పెట్టినటువంటి డబ్బే.